అందరికీ నమస్కారం. మిరపలో వచ్చే వేరుకుళ్ళు మరియు నారుకుళ్ళు ఈ రెండు రైతులను చాలా నష్టానికి గురి చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కురుస్తున్నటువంటి వర్షాలకు మిరప నారు మరియు మిరప నాటినటువంటి మొక్కలు విపరీతంగా చనిపోతున్నాయి. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. మరి వీటి నుంచి మొక్కలను ఏ విధంగా కాపాడుకోవాలి అనే దాని మీద ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ముందుగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోలను అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం. ముందుగా మన మిరప పొలంలో కనుక మొక్కల వయస్సు 30 నుంచి 50 రోజుల మధ్య వయసులో ఉన్నటువంటి మొక్కలకు ఈ విల్టు సమస్య అనేది ఎక్కువగా రావడాన్ని రైతు సోదరులు గమనించవచ్చు. అలాగే మొక్క వయస్సు 60 నుంచి 100 రోజుల మధ్య వయసులో ఉన్నటువంటి మొక్కలకు కూడా ఈ విల్టు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే తొలి దశలో ఉన్నటువంటి మిరప నారుకు కూడా ఇలాంటి సమస్యలు వచ్చి వాతావరణ పరిస్థితుల మార్పుల వలన వర్షాలు ఎక్కువగా పడినప్పుడు తేమ శాతం ఎక్కువగా ఉన్నటువంటి నేలలలో అలాగే మనకు బంక నేలలు, నల్లరాగడి భూముల్లో ఎక్కువగా ఈ విల్టు సమస్య అనేది చూస్తూ ఉంటాం. దీనిని ఇలాగే వదిలేస్తే మనకు మొత్తం పంట పాడయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు, మనకు వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు విల్టు సమస్య మీ పొలాల్లో ఉందని గమనించడం వెంటనే ఇప్పుడు నేను చెప్పబోయే మందులను స్ప్రే చేసుకోవడం ద్వారా లేదా డ్రిప్ ద్వారా వదులుకోవడం ద్వారా లేక డ్రించింగ్ చేసుకోవడం ద్వారా మీకు విల్టు సమస్యల నుంచి త్వరగా విముక్తి పొందుతారు. ఇప్పుడు నేను చూపించబోయే ఎవిరిగోల్ ఎక్స్టెండ్, ఫెన్ఫ్లూఫిన్ అలాగే ట్రిఫ్లాక్సోస్ట్రోబిన్ ఈ రెండు టెక్నికల్ ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ను మీరు డ్రించింగ్ చేసుకోవాలి. డ్రించింగ్ చేసుకోవచ్చు లేదా మీ పొలంలో డ్రిప్ పద్ధతి కానీ ఉంటే డ్రిప్ ద్వారా వదులుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా మీకు విల్ట్ సమస్య ఎక్కడైతే దారి తీసిందో ఆ ప్రదేశాల్లో డ్రిప్ ద్వారా అయితే 100 ml ఎవిరిగోల్ ఎక్స్టెండ్ను 160 లీటర్ల నీటిని ఉపయోగించి డ్రిప్ ద్వారా వదలాలి. లేకపోతే డ్రించింగ్ చేసుకుంటాను అనే రైతు సోదరులకు, డ్రిప్ సదుపాయం లేనటువంటి రైతు సోదరులకు 100 ml ఎవిరిగోల్ ఎక్స్టెండ్ను 8 ట్యాంకులు అనగా 150 నుంచి 160 లీటర్ల నీటిని ఉపయోగించి నాజిల్ తీసివేసి బుడాల దగ్గర లేదా వేర్లు ఉండే భాగంలో మీరు దానిని మందు వదిలినట్లయితే ఇందులో ఉండే రసాయనిక చర్యల వలన మీకు వేరు భాగంలో వచ్చేటువంటి బ్యాక్టీరియాను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. అనేక రకాల మందులను ఉపయోగించి విసిగిపోయినటువంటి రైతు సోదరులకు ఈ మందు చాలా బాగా ఒక చక్కటి పరిష్కార మార్గంగా మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. అనేక రకాల మందులను మీరు వీడియోల్లో చూసి దానిని ఫాలో అయ్యి ఎవరైతే రిజల్ట్ రాక మీరు విసిగిపోయినటువంటి రైతు సోదరులు ఎవిరిగోల్ ఎక్స్టెండ్, బేయర్ కంపెనీ వారి ఎవిరిగోల్ ఎక్స్టెండ్ ఫెన్ఫ్లూఫిన్ 13.28% W ప్లస్ ట్రిఫ్లాక్సోస్ట్రోబిన్ 13.28% FS ఫార్ములేషన్. దీనిని కనుక మీరు మీ మిరపలో వచ్చే విల్టుకు కనుక ఉపయోగించినట్లయితే చక్కటి మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మిరప పంటలో వచ్చే ఎలాంటి సమస్యలకైనా మీకు మందుల వివరాలు కావాలనుకుంటే కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. వాటికి సంబంధించినటువంటి వీడియోలు మీకు యూట్యూబ్ ద్వారా మా ఛానల్ అందిస్తుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.